ప్రైజ్ అలాడండి. ప్రైజ్ దల్లడండి. అందరికి వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. మత్తయి సువార్త 25 అధ్యాయం 31 వచనం నుంచి ధ్యానించుకుందాము. మరి 31 వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. మరి మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు తండ్రి మహిమగల సింహాసనంలో కూర్చొని తీర్పు దినంలో మరి అంటాడు. మరి కుడివైపు ఉన్న ఆశీర్వదించబడిన వారులారా, మరి నీతివంతులారా, మీరు భూమి మొదలుకొని ఇప్పటివరకు మీకోసం సమకూర్చబడిన పరలోకంలోకి మీరు చేర్చబడుదురుగాక అని చేర్చబడండి తీర్పు తీర్చడం జరుగుతుంది. అంటే మరి ఆ దేవాది దేవుడు నీతిమంతులని ఎవరిని పిలుస్తున్నాడు? కుడివైపు ఉన్న వారిని పిలుస్తున్నాడు. కుడివైపు ఎవరున్నారు? మరి మరి వారు ఆ కుడివైపు కేటగిరీలో చేరడానికి నీతిమంతులని తీర్పు తీర్చడానికి ఏ అంశాలను బట్టి మరి దేవుడు తీర్పు తీర్చాడంటే అంటున్నారు. మరి నేను ఆకలితో ఉన్నప్పుడు ఆహారం ఇచ్చితిరి, దప్పికతో ఉన్నప్పుడు నీరిచ్చితిరి, వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు చూడవచ్చితిరి, అంతేకాదు చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పలకరించవచ్చితిరి అంటారు. అంటే నేను దేవుడు అంటున్నారు, మరి ఎప్పుడు మేము ఇవన్నీ చేశాం ప్రభు అని మరి కుడివైపు ఉన్న నీతివంతులు అడిగినప్పుడు, మీలో మరి సోదరుడు ఎవరైతే మిక్కిలి మరి దీనస్థితిలో ఉన్న సోదరులకు ఇవి చేశారో వాళ్ళందరూ నాకు చేసినట్టే. కాబట్టి ఈ క్రియలు ఎవరెవరో చేశారో, ఆకలితో ఉన్నప్పుడు మరి అన్నం ఎవరు పెట్టారు, మరి అలా కాకుండా దాహంతో ఉన్న వారికి దాహం ఎవరిచ్చారు, ఇలా ఈ క్రియలన్నీ ఎవరు చేశారో వాళ్ళందరినీ దేవుడు నీతిమంతుల లెక్కలోకి చేర్చడం జరుగుతుంది. అంతేకాదు ఆశీర్వదించబడిన వాళ్ళ లోకి తీర్చడం జరుగుతుంది. మరి నీతిమంతులారా, ఆశీర్వదించబడిన వారులారా, మీరు మీకోసమే ఏర్పరచబడిన ఆ నిత్య రాజ్యంలోకి మీరు చేర్చబడండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మరి ఆ తీర్పు దినంలో అందరిని ఒక్క ఆడికి పోగు చేసి మరి కుడివైపు కొంతమందిని, ఎడమవైపు కొంతమందిని మరి సెపరేట్ చేసిన తర్వాతకి ఇలా చెప్పినంక ఎడమవైపు ఉన్న వారిని అంటున్నారు, మీకోసము కాదు, మరి అపవాది కోసము మరి నేను చేసిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రియా దేవుని జనాంగమా, మనము మరి ప్రార్థిస్తూ 24 గంటలు బైబిల్ చదువుతూ ఉపవాసం ఉంటే దేవుడు నీతిమంతులారా అంటున్నారా అంటే లేదు, లేదు. ఎందుకంటే దేవుడు మరి తన మనుషులు భక్తి అనేది మాటలతో కాకుండా మరి క్రియలలో చూపించవలసి ఉంది. అంటే ఎవరైతే మరి బైబిల్ వాక్యాన్ని మరి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పిన నీతి క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము మరి మరి పరలోకంలో మరి ఆ నిత్య నరకాగ్ని తప్పించుకొని పరలోక రాజ్యంను స్వతంత్రించుకోగలుగుతాము. మన భక్తి జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నీ మన భక్తి జీవితంలో ఉంచడము ఎంతైనా మేలు. మన ఆజ్ఞలను పాటించాలి. దేవుడు అంటున్నారు, అవి మానక ఇవి చేయాలంటున్నారు. మన భక్తి జీవితంలో ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, మారుమనసు పొంది రక్షణ తీసుకొని ఇవన్నీ ముఖ్యమే. కానీ ఇవి మానకుండా మరి ఇంకా మనం అదనంగా ఏం చేర్చుకోవాలి? మరి ఇవన్నీ మన నీతి క్రియలు చేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము పరలోక రాజ్యంలో నిశ్చయముగా మనం చేర్చబడతాము. ఇవన్నీ చేయనప్పుడు మనం తప్పకుండా నిశ్చయంగా నిత్య నరకాగ్ని పోవాల్సి వస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియా దేవుని జనాంగమా, మరి ఒక్కసారి హిజ్కియా ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా నీ ఎదుట నేను ఎలా మరి నీతిగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రార్థన దాటిపోలేదు. వెంటనే మరి ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. మనం కూడా ఇలాంటి కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు, మన కష్ట దినంలో వచ్చినప్పుడు, ప్రార్థించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నీకోసం నేను ఎలా జీవించానో, నేను నీకోసం ఎలా బ్రతికానో మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా కార్యం చేయవా అంటే దేవుడు ఆ ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించడమే కాదు, ఉపవాసం ఉండడమే కాదు, ఇలాంటివన్నీ నీతి క్రియలను మనం చేసినప్పుడు, మరి సత్క్రియలు మనం చేసినప్పుడు అంటారు, సత్క్రియ చేయని వాడల వాకిట పాపము పొంచి ఉంటుందని, మరి అది నేను వేలును అని చెప్పబడి ఉంది. మనము సత్క్రియలు చేయకపోతే పాపం అనేది మన వాకిటనే పొంచి ఉంటుంది. మరి అది వాకిటిలో ఉన్న పాపం ఇంటిలోకి రావడానికి పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనకు సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న సమాజానికి మనం మేలుకరంగా మనకు సాధ్యమైనంత వరకు మరి ఎవరైతే మరి అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారో, విడవబడిన స్థితిలో ఉన్నారో, నిస్సహాయ స్థితిలో అనారోగ్యంగా ఉన్నప్పుడు వారి దగ్గరికి పరామర్శించడము, ధైర్యపరచడం, వాళ్ళని ప్రభువులోకి నడిపించడము, అంతేకాదు
ఎవరైతే మరి కష్టాల గుండా వెళ్తున్నారో వారికి మనము మాట సహాయమైనా, మరి ఓదార్పు సహాయమైనా చేసేవారిగా, మరి ఎవరైతే మరి దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చేవారిగా మనం ఉన్నప్పుడు వెలుగు వేగు మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. ప్రియా దేవుని జనాంగమా, మీరు భక్తి చేసే విషయంలో ప్రభుకు సంతోషకరమైన భక్తి చేసినప్పుడు ప్రభు మిమ్మల్ని బట్టి సంతోషించి మరి మీ చుట్టూ కంచెను కాపుదలను వేయడమే కాదు, మిమ్మల్ని ఏ అపాయకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తారు. మనం చేసే నీతి క్రియలు, సత్క్రియలు మన జీవితము అవి ఎక్కడికెళ్ళవు. మన పిల్ల తరాలకు మరి అవి ఆశీర్వాదకరంగా మారతాయి కాబట్టి, మనం ప్రతి విషయము భక్తి జీవితంలో ఆలోచించి అన్ని విషయంలో మన జ్ఞానము కలిగి భక్తి చేయడం మనకి ఎంతైనా మేలు. మరి ఈ వాక్యాలన్నీ మీ వినికిడిలో దీవించబడాలని మీ అనుదిన భక్తిలో మరి ఇలాంటి సహృదయం కలిగి మీరు ఇతరులకు మేలుకరంగా చేస్తూ మరి జ్ఞానం కలిగి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఆమేన్.